ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, శక్తి కలిగినటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. దేవుడికి పక్షపాతం అనేది ఉండదు. మనుష్యుడు అని పిలువబడేటువంటి వాళ్ళు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. మనుషులు అయితే దేవుడు పక్షపాతం చూపించి దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితులు యేసు ప్రభు దగ్గర అయితే ఉండవు. అసలు పక్షపాతం అనేది లేదు. అందులో దేవుడు తప్పిపోయినటువంటి దానిని వెతుకుతాడంట. ఆ పరిస్థితుల్లోనే దావీదుకి జేజమ్మ అవుతుంది. జేజమ్మ అంటే నాయనమ్మకి ముందు తరం ఆమె ఉంటుంది కదా, ఆమెని జేజమ్మ అని అంటారు అనుకుంటా. అంటే ముత్తాత భార్య జేజమ్మ. ఆమె గురించి ధ్యానించుకుందాం. దేవుడు ఆమెని తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే తీసుకొని వస్తాడు. అయితే అసలు తప్పిపోయినటువంటి వాళ్ళు అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండాల్సినటువంటిది దారి తెలియక ఎటేటో తిరగటం. కానీ లేఖనంలో మనం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ ఉండవలసినటువంటి ఆమె కాదు, వేరే ప్రాంతానికి చెందినటువంటి ఆమె. కానీ తీసుకొచ్చి దేవుడు ఏం చేసినట్టు ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఆమె జీవితాన్ని కనుక చూసినటువంటి వాళ్ళందరూ తెలివిండా వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మొదటి నుంచి దేవుడిలో ఉండి ఆశీర్వదించబడిన వాళ్ళు కాబట్టి దేవుడు ఎంతగా వీళ్ళని ఆశీర్వదించిండు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి బాగా పరిచయస్తులు, దేవునికి బాగా సేవ చేశారు కాబట్టి అంతగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారని చెప్పుకోవచ్చు. కానీ ఈమె ఈ ముత్తాత భార్య, దావీదు ముత్తాత ఎవరైతే ఉన్నాడో ఈ బోయజ్ అనేటువంటి ఆయనకి భార్యగా ఉన్నటువంటి ఈ రూతు అనేటువంటి ఆమె అసలు దేవుని సంఘంలో, ప్రజలలో, దేవుని మందిరంలో ఏ మాత్రం కూడా అసలు ప్రవేశించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేసినంటే రా నువ్వు తప్పిపోయినటువంటి మనిషివి, ఇందులో నుంచి తప్పిపోయినటువంటి మనిషివి అని దేవుడు తీసుకొచ్చి వీళ్ళలో కూర్చోబెట్టి అందనంత విధంగా ఈ రూతుని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే చూసేటోళ్ళు అనుకుంటారు ఈమెకి అటు వెనక ఇటు ముందు లేకపోతే అటు ఇటు ఎవ్వరు కూడా పరిచయస్తులు కానీ, ఎవ్వరు కూడా తెలిసిన వాళ్ళు కానీ, ఎవ్వరు కూడా నా అనేటువంటి వాళ్ళు కానీ లేరు. కానీ ఈ దేవుని మార్గమందు నిలబడి ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఆమె హృదయంలో దేవుడు, దేవుని ప్రజలు, దేవుని దేవుంది ఇదే హృదయంలో ఆమె ఉంచుకున్నది. కాబట్టి దేవుడు ఏం చేసిందంటే రా అని చెప్పాలి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. సరిహద్దులు దాటించి మరి ఆనాడు బోయజు పెళ్లి చేసుకుంటా అని చెప్పానని ఎగిరితే బోయజు మీద ఎగిరిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవడ్రా నువ్వు, మన జాతి కాదు, మతం కాదు, కులం కాదు, మన రంగు కాదు, మన భాష కాదు, మన దేశం అసలే కాదు, ఎవడ్రా నువ్వు, పోయి అక్కడెక్కడో
ఇంటి పేరు తెలియదు, ఊరి పేరు తెలియదు, అమ్మ నాయన ఉన్నారో లేదో తెలియదు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతానంటూ, అందులో మనం నిష్ఠగా బతికేటువంటి మన సాంప్రదాయంలో తెచ్చి పెడతానంటూ, ఇంకొకసారి మాట్లాడటానికి లేకుండా పోతాం అని ఎన్ని అభ్యంతరాలు పెట్టినా బోయాజు చేసేది నేను అనుకున్నది చేసేది అని అన్నంత పని చేసాడు. ఆ రూతుని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దావీదు పుట్టిండు. తర్వాత దావీదుకి క్రీస్తు అనేటువంటి రక్షకుడు పుట్టిండు. ఆమె వీళ్ళందరూ ఆశీర్వదించబడిన స్థితిలో ఉండటానికి కారణం దేవుని గొప్ప ప్రణాళికలో తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని ప్రణాళికలో ఉన్నది. ఆమె ఏమంటా ఉన్నది, రూతు ఏమంటా ఉన్నదంటే, నాది అనేది ఏది కూడా మ్యారేజ్ అయింది కదా, లేదు ఇక. అక్క అంటది, నీకు పెళ్ళయింది, నా కొడుకుని చేసుకున్న పెళ్ళయింది, పిల్లలు లేరు, నీకు ఇంకా వయసు ఉంది, నా కొడుకు లేదు, నీకు ఇంకా వయసు ఉన్నది, పోయి వేరే పెళ్లి చేసుకో అని చెప్పాలని అత్త అంటే, వద్దొద్దు అని ఆ దేవుని దేశానికి, పట్టణానికి, మందిరానికి, ఆ ప్రజల మధ్యలోనికి రావటానికి సిద్ధపడుతుంది. దేవుడు చూడండి, అక్కడెక్కడో ఉన్నటువంటి ఆమెని ఉండాల్సినటువంటి మనిషి కాదు, అక్కడ ఎట్లా ఉంటుంది అని అన్నట్లుగా దేవుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చిండు రూతుని. లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచదును, అయితే క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్షయాన్ని మూత పెట్టి లాయపరచదును. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ఈ లేఖనంలో నుంచి తప్పిపోయిన దానిని నేను వెదకుదును. ఆ వచ్చినటువంటి రూతు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలేనా మన మధ్యలో ఉండాల్సినటువంటి ఆమె కానీ అక్కడ మనిషి కాదు. ఆమె కట్టు, బొట్టు, మాట అంతా కూడా దేవుని మనిషిలాగా ఇతరులకి కనపడతా ఉన్నది. కాకపోతే భౌతికంగా చూస్తే అక్కడెక్కడో ఉంది కదా అన్నట్లుగా ఉంది. కాబట్టి అక్కడెక్కడో ఉన్నది కదా అని చెప్పనని అనుకుంటా ఉన్నాం. కాకపోతే బుద్ధులు, ఆ మనిషి మాట తీరు చూస్తే మనలాగే ఉన్నది. అసలు మన మనిషే, మనలో ఉండాల్సినటువంటి మనిషే, ఎందుకో పొరపాటున అక్కడ పుట్టిందని చెప్పనని అనుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన మార్చేయడానికి తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఏం చేసినంటే, రా నీకోసమే ఇక్కడ వీళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారన్నట్లుగా, నీ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారన్నట్లుగా దేవుడు తీసుకొచ్చి దేవుని ప్రజల్లో కూర్చోబెట్టిన తర్వాత ఆమెకి జరిగినటువంటి ఆ పరిస్థితులు, ఆమెకి ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ పక్కకు పెడితే చివరిలో ఆమె యొక్క జీవితం ఎలాగున్నదంటే, దావీదుకి జేజమ్మగా ఉన్నది. దావీదు ఆమె సంతానంలో నుంచి పుడతాడు, ఆమె గర్భంలో నుంచి దావీదు పుడతాడు. ఆమె చూడండి, ఎంత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలకు రావాల్సినటువంటి ధన్యత అక్కడెక్కడో ఉండాల్సినటువంటి రూతుకి వచ్చింది. లేకపోతే ఇంకొకళ్ళు అనుకునేటువంటి మాట ఏంటంటే, వాళ్ళు మొదటి నుంచి దేవుని సేవలో ఉండేవాళ్ళు, దేవుని మనుషులు కాబట్టి దేవుడు వాళ్ళని అంతగా ఆశీర్వదించడంలో తప్పేమీ లేదు. వాళ్ళు
ఆశీర్వాదానికి యేసుప్రభు అనేటువంటి రక్షకుడు రావటానికి వాళ్ళలో నుంచి వాళ్ళు అంతగా ఆశీర్వదించబడవలసినటువంటి వాళ్ళే. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు దేవుని మనుషులు కాబట్టి ఆ ఆశీర్వాదము, ఆ దీవెనకి వాళ్ళు అర్హులు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం కాదేమది రూతుది. ఎక్కడో ఉండవలసినటువంటి మనిషి, కానీ చూడబోతే ఆ మనుషుల లాగానే ఏమి జీవితం ఉన్నది. కారణం ఏంటంటే రూతు అధ్యాయము రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆమెను చేసుకున్నటువంటి ఆ బోయజు ఉన్నాడు కదా, ఇంటే వాళ్ళని కాదని ఎన్ని తిట్టినా కానీ పట్టించుకోకుండా చేసుకున్నాడు కదా. చేసుకోవటానికి కారణం ఏంటంటే, చేసుకోవటానికి బోయజు ఆయన దేవుని మనిషి దేవునిదే చూస్తాడు. ఒడ్డు పొడుగు రంగు రూపం ఏం చూడటం, దేవుని మనిషి కాబట్టి దేవునిదే చూస్తాడు. ఏమైనా చేసుకుంటే ఇల్లుని నిలుపుతుందా, మన పేరు నిలుపుతుందా, మన ఇంటిని పట్టించుకుంటుందా, పిల్లల్ని చూసుకుంటుందా, దేవుణ్ణి అనుసరిస్తుందా, అదే చూసిండు. ఆమె జీవితంలో కూడా అంతకుముందు జరిగినటువంటి విషయాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే కరెక్ట్ క్వాలిఫై అవుతుంది అని ఆలోచన చేసి చేసుకుంటాడు. ఆమెకున్నటువంటి గుణగణాలు చూద్దాం. 2వ అధ్యాయము 11వ వచనము, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. నీ అత్తగారికి నువ్వేమేమి చేసినావో, కడుపును పుట్టినటువంటి కూతురు ఎలాగైతే తల్లిదండ్రులకు చేస్తుందో అలాగ చేసినావు. అలాగనే నీకున్నటువంటి మొదటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు మా దగ్గరకు వచ్చినావు కదా, మా మధ్యలోనికి వచ్చినావు కదా. ఇవన్నీ చూసా నేను, నేను నీ గురించి నేను విన్నదంతా కూడా నిజమే. నీ పద్ధతి, నీ కట్టుబాట్లు అన్నీ బాగున్నాయి అని చెప్పానని అంటాడు ఆ రూతు గురించి. ఇంతటి గుణగణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేసిందంటే, వేరే ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి దానిని ఇక్కడ ఉండవలసింది కదా, ఆడ ఎట్లా ఉంటుందని తప్పిపోయినటువంటి ఆమెను తీసుకొచ్చి ఎక్కడ ఉండాలి అక్కడనే నిలబెట్టండి దేవుడు. అక్కడనే నిలబెడితే ఏం జరుగుతుంది, అందరంతా ఎత్తుకెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఉండాలో అక్కడే మనం ఉండాలా. ఆమె ఆశీర్వదించబడతారు. ఎంతగా అంటే అందనంత ఎత్తులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తప్పిపోదాము, మనకి కాదు ఇది, మనకి సరైనది కాదు అని క్రీస్తు మార్గము విషయమై బలహీనపడతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన రూతుకున్నటువంటి ఒకప్పటి పరిస్థితుల్ని ఆలోచన చేయటం, రూతుకున్నటువంటి ఆ గుణగణాల్ని ఆలోచించి ఆమె క్రీస్తు మార్గానికి సరి అయినటువంటి మనిషి. ఆ గుణగణాలు, ఆ మనిషి పద్ధతి, ప్రవర్తన క్రీస్తుని పోలినట్లుగా ఉన్నది. కాబట్టి ఆమె అక్కడ సూట్ అవ్వదు, ఇక్కడనే సూట్ అవుతుంది. ఆమె స్థితిగతులన్నీ కూడా, ఆమె జీవితం అంతా కూడా ఇక్కడనే అంటు కట్టబడినట్లుగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేసినంటే అక్కడి నుంచి ఎడగ తీసుకొని వస్తాడు రూతుని. ఎందుకంటే ఆశీర్వదించబడటానికి. మనం కూడా వచ్చింది ఆశీర్వదించబడటానికి. ఇటు రూతుకి లేనిపోయిన అభండాలు పడ్డాయి, నిందలు వచ్చినాయి. ఇటు బోయజుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది, సొంత మనుషుల మధ్యలోనే. మనకి కూడా ఎదురైతే అంతే కదా. మళ్ళీ మనుషులం అన్నాక, దేవుని మార్గంలో ఉన్నాక మనకి ఎదురైనప్పుడు మనం నిలవాల్సినటువంటి స్థలము, ప్రదేశం ఇది కాబట్టి నిలబడతాం.
మనము అందుకోలేనంత ఎత్తైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు ఆశీర్వాదకరంగా. ఆమె ఆశీర్వదించబడేటువంటి స్థితిలో మనం ఉన్నాం, శపించబడే స్థితిలో కాదు, ఆశీర్వదించబడే స్థితిలో. కనుకనే దేవుడు ఏం చేసినట్టే ఎక్కడో ఉండవలసినటువంటి మనల్ని వేసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టాడు, ఆశీర్వదించబడటానికి, బహుగా దీవించబడటానికి. అలాగా ప్రార్థన చేసుకుందాం. ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన తండ్రి, రూతుకు వలె వెనుకటి జీవితాన్ని మరిచి నీ పవిత్రమై ఉన్నటువంటి, పరిశుద్ధమై ఉన్నటువంటి మనుషులందరి చేత తృణీకరించబడినటువంటి ఈ మార్గం అందున్నటువంటి మమ్ములను నీ వాక్యము చేత అంటుకట్టి, నీ పరలోకపు శక్తి చేత ముద్రించి మమ్మలను బలపరచమని, స్థిరపరచమని, ఇది మాత్రమే మా జీవితాలకు, ఈ జీవము కలిగినటువంటి మార్గము మాత్రమే మా యొక్క ప్రాణాత్మ దేహమునకు నెమ్మదిని, క్షేమమును, ఆశీర్వాదమును అనుగ్రహించనయ్యున్నది. కనుక నీ కృప చేత మమ్మలను స్థిరపరిచే మార్గములో మిగిలిన మనుషులకు వలె కాకుండా రూతు వలె ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మమ్మలను దర్శించమని, దీవించమని యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.